హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీను అండి. శ్రీను క్రియేషన్స్. నా యూట్యూబ్ ఛానల్కి ఒక ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. ఆ ట్యాగ్ లైన్ అందరికీ తెలిసిందే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనం అందరం అనుకున్న రోజు మన చుట్టూతో ఉన్న వాతావరణం కూడా చాలా అందంగా, చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాగే మనం 3 విషయాల్లో బాగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనం దాన్ని జాగ్రత్తగా చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. అది ఏం లేదు, అందరికీ తెలిసిందే. సేవ్ నేచర్, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్. ఈ 3 థింగ్స్ మీద అవగాహన కల్పించగలిగితే చిన్న స్థాయి నుంచి, అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా పిల్లలకి, సో మన చుట్టూతో ఉన్న సమాజం, చుట్టూతో ఉన్న వాతావరణం కలుషితం లేకుండా, అంటే మానసిక కలుషితం లేకుండా చక్కగా హ్యాపీగా జీవించవచ్చని నా ఆలోచన. అదే నా యూట్యూబ్ ఛానల్కి ట్యాగ్ లైన్గా పెట్టుకోవడం జరిగిందండి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక అన్బాక్సింగ్ వీడియో చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఇదేనండి ఆ బాక్సు, ఉలయాంజీ కంపెనీ. ఇది కూడా కనబడుతుంది కదా, ఇది కలర్ఫుల్ లైట్ RGB అని చెప్పి ఇచ్చారు. VL120 దీని కోడ్ వచ్చి కంపెనీ కోడ్. అలాగే RGB లైట్ ఇది 2500 K నుంచి 9000 K వరకు కూడా ఇల్యూమినేషన్ ఉంటుంది లైటింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 3.7 వోల్ట్ 3100 mAh బ్యాటరీతో, ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది అనమాట. బాక్స్ గురించి చెప్పాల్సి వస్తే, ఇక్కడ ఉలయాంజీ అని ఇచ్చారు, ఇక్కడ లైట్ సింబల్ మన ఇమేజ్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేప్పటికి VL120 RGB లైట్ అని ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. లోగ్ నవ్ విత్ ఉలయాంజీ అని చెప్పి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక సైడ్, ఆపోజిట్ సైడ్ వచ్చేప్పటికి ఇందాక చెప్పినట్టుగా 2500 K నుంచి 9000 K వరకు ఇక్కడ మనకి ఇల్యూమినేషన్ వస్తున్నట్టుగా లైటింగ్కి అది రాసి ఉంది. అలాగే ఇక్కడ బ్యాటరీ పవర్ రాసి ఉంది. 3.7 వోల్ట్ 3100 mAh రీఛార్జబుల్ బ్యాటరీ. అలాగే ఇక్కడ RGB ఇండికేషన్తో మనకు లైట్ ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ బాక్స్లో మనం అన్బాక్స్ చేసిన తర్వాత ఏమేమి కంటెంట్ ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, సీల్ ఏం లేదు, ఇంకో సీల్ ఏం లేదు. దీన్ని బయట బిల్ తీయటం, ఓపెన్ చేయడం. ఉలయాంజీ అని ఇచ్చారు ఇక్కడ. కంటెంట్ ఇలా ఉన్నాయన్నమాట లోపల. అది ఫ్రెండ్స్ కనపడుతుందా? దీంట్లో యాజిటీజ్గా మనకు ఒక చిన్న లేబుల్ ఒకటి ఇస్తారు ఉలయాంజీ వాళ్ళు. ప్రతి దాంట్లో కూడా ఇది ఒకటి ఉంటుంది, వాళ్ళ బ్రాండింగ్ స్టాంపు, క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అని చెప్పి చిన్నది ఒకటి ఇచ్చారనమాట. ఇది యాజ్ యూజువల్గా ప్యాకేజీలో వచ్చేది వస్తుంది. దీంట్లో మీకు ఒక USB to C టైప్ ఆఫ్ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది వాళ్ళు, ఈ కేబుల్ ఒకటి. అలాగే దీనికి ఒక మౌంట్ ఒకటి ఇచ్చారు, దీన్ని ఫిట్ చేసుకోవడానికి మనకి. ఇది ఫ్రెండ్స్, ఈ 2 ఉన్నాయి దీంట్లో. అలాగే దీంట్లో ఒక బుక్లెట్ ఇచ్చారు, దీని తాలూకా డీటెయిల్స్, బుక్లెట్, వారంటీ బుక్ అన్నీ ఇదే. ఇంకా
ఇదే ఇచ్చారు. దీంట్లో VL120 RGB అని చెప్పి కింద లోగో ఇచ్చారు. బిగించుకోవడానికి ఇలా ఇచ్చారు. LED లైట్స్ కనపడుతున్నాయి అనుకుంటున్నాను నేను. చుక్కలు డాట్లుగా కనపడుతున్నాయి. ఇక్కడ C పోర్ట్ ఒకటి ఇచ్చారు. ఛార్జింగ్ కోసం C పోర్ట్ ఒకటి కనపడుతుంది. ఇక్కడ ఇది ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక డిస్ప్లే ఏదో ఇచ్చారు. ఇక్కడ కలర్ వైజ్ డిస్ప్లే మార్చుకోవడానికి. అంత తప్పించి నాకు దీంట్లో ఏమీ ఆపరేషన్ ఏం కనపడతలేదు. స్విచ్లు బటన్లు ఈ పైన ఈ సైడ్ బటన్ అది ఇచ్చారు. ఈ సైడ్ కూడా బటన్ ఇచ్చారనమాట. ఇది చూసారా ఆపరేటింగ్ అనమాట. ఇది ఆన్ చేయడం అలాగా, ఇది డిమ్ బ్రైట్ చేసుకోవడానికి, అలాగే కలర్ చేంజ్ చేసుకోవడానికి రకరకాలు ఇచ్చారు. ఇది మనం ఛార్జింగ్ పెట్టాలన్నమాట. బహుశా లైట్ ఆన్ అవ్వట్లేదు. ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీని వ్యవహారం ఏంటో చూద్దాం. అది ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఛార్జ్ అవుతున్నట్టుగా మీకు క్లియర్ గా ఇక్కడ కనబడుతుంది డిస్ప్లే. ఇది ఈ కలర్స్ సింబల్ ఇచ్చారు కానీ ఇక్కడ ఏమీ మనకేమీ ఇది లేదు. ఓన్లీ ఇక్కడ మనకి ఏ కలర్ లో మోడ్ లో ఉందనేది కనబడుతుంది అనుకుంటా. బహుశా ఇక్కడికి వచ్చేవాడికి మనకి ఇది ఛార్జ్ అవుతున్నట్టుగా బ్లింక్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్. ఇది దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ ఈ సైడ్ ని ఇచ్చారు బటన్. ఇక్కడ ఒక లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఫ్రెండ్స్ ఇది కలర్ చేంజ్ అవుతుంది. చూసారా మీకు కనబడుతుందా క్లియర్ గా? ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా. బహుశా కలర్స్ చేంజ్ అవుతున్నాయి. అలాగే దీంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. డిమ్ చేయాలంటే డిమ్ బాగా చేయాలంటే ఈ డిమ్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్. పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెలుగుతుంది చూడండి. పూర్తిగా ఆగిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి ఫుల్గా. ఇది ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ బటన్ నొక్కితే 1-2 సార్లు ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. రెండో బటన్ ఇచ్చారు. మీకు LED చూసారు కదా ఎలా కనపడుతుంది. బ్రైట్ గా బాగానే ఉంది, పర్వాలేదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఇదైతే కనపడలేదు నాకు. ఇది వైట్ కలర్. ఇది రెడ్. ఇది కొద్దిగా బ్రౌనిష్ గా వస్తుంది. తర్వాత ఫ్లాష్ వస్తుంది. తర్వాత ఇలా కలర్ చేంజ్, ఆల్ కలర్స్ చేంజింగ్ వస్తుంది. కనబడుతుందా ఫ్రెండ్స్? బ్లింకింగ్ మళ్ళీ అవుతుంది ఇలాగా. ఇక్కడ ఆగిపోతే మళ్ళీ కలర్స్ ఇలాగా మల్టీ కలర్స్ వస్తున్నాయి. ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోయింది. మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ ఇలాగా మళ్ళీ మోడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్లాష్ మోడ్ వచ్చింది. తర్వాత వచ్చేవాడికి ఆల్ కలర్స్ బ్లింకింగ్, RGB కలర్స్ బ్లింకింగ్ అవుతుంది. ఫ్లాష్ వస్తుంది. కొద్దిగా బ్రౌనిష్ కలర్ వస్తుంది. తర్వాత మళ్ళీ వైట్ బ్రైట్నెస్ వస్తుంది.